హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని వెంకటగిరి చౌరస్తా వద్ద అనుమానాస్పద స్థితిలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మాణిక్రావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని వెంకటగిరి చౌరస్తా వద్ద అనుమానాస్పద స్థితిలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మాణిక్రావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి రమేష్ అడిగి. రమేష్, థ్యాంక్ యూ నళిని. యూసఫ్గూడలోని వెంకటగిరి చౌరస్తా వద్ద ఒక పేలుడు సంభవించడం జరిగింది. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన ఒక వ్యక్తికి కాళ్ళు తర్వాత చేతికి చాలా తీవ్ర గాయాలైనట్టు పరిస్థితి నెలకొంది. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు అతన్ని హుటాహుటిగా 108 ద్వారా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. అక్కడ సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో అక్కడ చేరుకొని పూర్తిగా అసలు ఈ పేలుడుకు ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పి ఆ క్లూస్ టీమ్ లో ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మాణిక్యరావు దినసరిగా ఒక చెత్త కుప్పల్లో చెత్తను ఏరుకుంటూ దినసరి కూలీగా జరిపేవాడు. అయితే ఈ రోజు ఒక చెత్త కుప్పలో ఒక కెమికల్ సంబంధించిన ఒక డబ్బా దొరకడం జరిగింది. ఆ డబ్బా దొరికిన నేపథ్యంలో అతను ఇంటికి వచ్చిన తర్వాత ఈ డబ్బాలో ఏముందని చెప్పి ఆ డబ్బాకు సంబంధించిన ఓపెన్ చేసే నేపథ్యంలోనే ఆ పేలుడు సంభవించినట్టు కూడా తెలుస్తుంది. అయితే పేలుడుకు గల కారణం అది ఒక కెమికల్ డబ్బాగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే చాలా రోజుల తర్వాత ఆ కెమికల్ సంబంధించిన డబ్బా ఓపెన్ చేయకపోవడంతో దాంట్లో ఉన్న కెమికల్ ని ఓపెన్ చేసిన ఒకేసారిగా అతనిపై పడడంతో అటు కాలు ప్లస్ ఇటు చేతులు రెండు చాలా తీవ్ర గాయాలను పడినట్టు తెలుస్తుంది. అక్కడ పూర్తిగా రక్తస్రావం కావడంతో అక్కడ ఉన్న స్థానికులు కొంచెం భయాందోళనకు గురైనట్టు తెలుస్తుంది. హుటాహుటిగా ఏదైతే స్థానికులు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు అక్కడ చేరుకొని అసలు ఈ పేలుడు ఎందుకు వచ్చిందని చెప్పి ఆ డబ్బా కూడా పూర్తిగా సేకరించి ఆనవాళ్ళు అయితే సేకరించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు మొత్తం పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత పూర్తిగా అప్డేట్స్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అయితే పేలుడు తీవ్రత ఎంత వరకు ఉంది? కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాల వరకు ఉందా? ఇంకెవరికైనా గాయాలవడం జరిగిందా? అతని కుటుంబ సభ్యులు దినసరి వారిగా ప్రతిరోజు ఏదైతే చెత్త ఏరుకుంటూ జీవన సాధనతో నేపథ్యంలో అతను ఒంటరిగా ఉన్న సమయంలో కేవలం ఆరుబయట ఉన్న సమయంలో ఇంటి ఆరుబయట ఉన్న సమయంలో ఆ డబ్బా ఓపెన్ చేసే ప్రయత్నంలోనే మాత్రమే అతనికి ఒక్కరికి మాత్రమే చాలా తీవ్ర గాయాలని తెలుస్తుంది. అయితే ఇంటి కుటుంబ సభ్యులు అతన్ని ఎవరైతే మాణిక్యరావు ఉన్నారో అతనికి గాయాలను చూసి అంత భయాందోళన కుటుంబ సభ్యులు మొత్తం భయాందోళన గురి అయినట్టు తెలుస్తుంది. ఏ పేలుడు శబ్దం చూసి దాదాపు ఈ చుట్టుముక్కు ఉన్న ఒక నలుగురు 5 ఇళ్ల నుంచి బయట ఒక్కసారి రావడంతో అట్లా ఏదో పేలుడు జరిగిందని ఒక అనుమానంతో వచ్చడం జరిగింది. అయితే ఆ కెమికల్ కి సంబంధించిన ఆ కెమికల్ ఏదైతే చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసినందుకు నేపథ్యంలోనే ఈ కెమికల్ ఈ విధంగా ఆ పేలుడు సంబంధించిందని చెప్తున్నారు. అసలు ఈ కెమికల్ కు ఇలాంటి పదార్థాలు ఎక్కడ ఉన్నాయని కూడా పోలీసులు ఒక ఆధారం అయితే సేకరించాల్సిన అవసరం ఉంది. అయితే అతను హాస్పిటల్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా అతని దగ్గరికి వెళ్ళి ఇలాంటివి ఎక్కడ దొరికాయి అనే కూడా ఒక కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తుందండి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.